హలో అండి. హాయ్ అండి. రాజకీయాలలో ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్ మధ్య, కాంగ్రెస్ మధ్య మంచి మాటల యుద్ధం నడుస్తోంది. ఓకే. నిన్న కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి మీద ఫైర్ అయ్యారు. అంటే సాధారణంగా రాజకీయ పరంగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడప్పుడు కాస్త పర్సనల్స్ కూడా టచ్ చేస్తూ ఉంటారు. జనాలు అవాక్కయ్యేలా చేస్తూ ఉంటారు. నిన్న కేటీఆర్ గారు చేసిన కామెంట్స్ కూడా అలానే ఉన్నాయి. ఏంటి? బేసికల్‌గా ఏంటంటే అది అది టామ్ అండ్ జెర్రీ వార్‌లాగే ఉంటదండి వీళ్ళిద్దరు కొట్టుకోవడం. బికాజ్ ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. అది అందరికీ తెలిసిన విషయమే. కేటీఆర్ గారి గురించి రేవంత్ రెడ్డి గారికి తెలుసు. రేవంత్ రెడ్డి గారి గురించి కేటీఆర్ గారికి కూడా తెలుసు. కానీ రాజకీయ పరంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకి హామీలిచ్చి నెరవేర్చట్లేదు అని అవతల బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా దానికి స్ట్రాంగ్‌గా కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. మేమేమైతే హామీలు ఇచ్చామో మాకుండే పరిధిలో గవర్నమెంట్ నుంచి మేము ఫండ్స్ తీసుకొని ఏవైతే చేయాలో మమ్మల్ని ఎన్నుకొని ప్రజలు మమ్మల్ని నిలబెట్టినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైతే చేయాలో అది మేము చేస్తున్నామని వాళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు. కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే మొన్న కూడా నేను చెప్పాను రేవతి గారి అరెస్ట్ విషయంలో కూడా ఒక పార్టీకి సంబంధించి పనిచేసే ఛానల్స్ ఉంటాయి మ్యాండేటరీగా. ఓకేనా? ఎందుకంటే ప్రజలకి తెలియడానికి. ఇంకో పార్టీకి సంబంధించి పనిచేసే ఛానల్స్ కూడా ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియడానికి, వాళ్ళేం విమర్శిస్తున్నారు వీళ్ళకి తెలియడానికి. కానీ వీళ్ళిద్దరికి సంబంధించి మధ్యలో న్యూట్రల్ అనేది ఒకటి ఉంటుంది. న్యూట్రల్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు చెప్పేది ఎంతవరకు నిజం అనేది చెప్తారు. మనలాంటి ఛానల్స్ వాళ్ళు బేసికల్గా న్యూట్రల్. మనం ఎవరికి సపోర్ట్ చేయం, ఉన్నది చెప్తాం. సో ఇలా చెప్పే దాంట్లో ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఉన్న ఒక సీఎం పదవిలో ఉన్న అతని ఫ్యామిలీని, మహిళలని, అతని పార్టీలో ఉండే వాళ్ళని ఇంట్లో వాళ్ళని తిడుతూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు, బూతులు తిడుతూ. అది తప్పు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా, కేసీఆర్ గారైనా, ఇంకో ఎక్స్ అయినా, మోడీ అయినా, సోనియా గాంధీ అయినా ఎవరైనా కొన్ని ఆ పదవికి ఇచ్చే వాల్యూ ఎందుకు ఇవ్వట్లేదు అంటాను నేను. సీఎం అంటే ఏంటి? ఇన్ని రాష్ట్రాలు, తెలంగాణలో ఉండే ఇన్ని జిల్లాలకి ఆయన సీఎం, ఇంతమంది ప్రజలకి ఆయన చీఫ్ మినిస్టర్. ఆయన చేస్తున్నాడా చెయ్యడా వచ్చి 9 నెలలు అయింది. ఇంకా 4 ఏళ్ళు ఉంది, సంవత్సరం తీసేయండి. 4 ఏళ్లలో నువ్వు చేయలేదనుకో ఇంకొకరిని ఎన్నుకుంటావు. నువ్వేం చేయలేదురా బాబు, నీకు నెత్తికి పట్టం కట్టాము, నువ్వేం చేయలేదు కాబట్టి మేము వేరేది ఎదుర్కొంటాము అని. సేమ్ బీఆర్ఎస్ కూడా అంతే. కానీ ఎవరైతే సో కాల్డ్ పీపుల్, ఇందాక మనం మాట్లాడాం కదా, ఒకటో నేత, రెండో నేత, మూడో నేతలు ఉంటారో వీళ్ళకి సంబంధించిన ఛానల్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో మైకులు పట్టుకొని వాళ్ళ ఫ్యామిలీలను తిట్టడము, ఆడవాళ్ళని దిగజార్చినట్టు మాట్లాడడము, బతుకమ్మ ఇప్పుడు మనకు బతుకమ్మ ఏదో వస్తుంది కదా, బోనాలు బతుకమ్మ ఫెస్టివల్స్ ఉంటాయి కదండి తెలంగాణకు సంబంధించి సంస్కృతి ఫెస్టివల్స్, దాంట్లో నిర్వహిస్తున్న ఆడవాళ్ళని తిట్టడము, ఇవన్నీ చేయడం వల్ల రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఏమనంటే మీరు రాజకీయ పరంగా ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, మహిళలని, ఇంట్లో ఉండే వాళ్ళని, అటుపక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఎవరైనా ఇంకొకసారి అలాంటివన్నీ మాట్లాడితే వాళ్ళని కేసు వేసి లోపలేస్తాం, ప్రాబ్లం లేదు, మేము లాపరంగా మేము చూసుకుంటాము అని స్టేట్మెంట్ ఇచ్చేశారు రేవంత్ రెడ్డి గారు. దానికి కేటీఆర్ గారు నిన్న ట్విట్టర్ వేదికగా స్పందించి, మీ ఇంట్లో వాళ్ళే మహిళల, మీ ఇంట్లో వాళ్ళే ఆడవాళ్ళ, మీ సంబంధించిన నేతలు ఉండే వాళ్ళే ఆడవాళ్ళ, నువ్వు పొద్దున్నే 5 గంటలకు నిద్రలేచి కారు వేసుకొని మై హోమ్ పూజాకి ఎందుకు వెళ్తావో మాకు తెలియదా? గోడల దూకి ఎందుకు వెళ్తున్నావో మాకు తెలియదా? సాగర్ సొసైటీ అంటే నువ్వు ఎన్ని అఫైర్లు నడిపావో, నువ్వు ఎవరెవరి దగ్గర నీకు ఎంతమంది ఉన్నారో, నీకు ఎంతమంది అఫైర్లు ఉన్నాయో, నువ్వు సాగర్ సొసైటీలో, మన సాగర్ సొసైటీ, బంజారీల్ సాగర్ సొసైటీలో నువ్వు ఎంతసేపు ఎవరింట్లో ఉంటావో నాకు తెలియదు అనుకున్నావా? నేను అవన్నీ బయట పెట్టమంటావా? ఓకే, నువ్వు ఇలాంటి స్టేట్మెంట్లు పాస్ చేయడం ఏంటి? నేను ఇలాంటివన్నీ బయట పెట్టమంటావా? నువ్వు ఢిల్లీకి వెళ్ళి ప్రతిసారి డబ్బు మూటలు తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నావో మాకు తెలియదా? ఆ డబ్బు ట్రాన్స్ఫర్ ఎవరు చేస్తున్నావో తెలియదా అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడేశారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మన కేటీఆర్ గారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఎంతవరకు అబద్ధం ఉందో తెలియదు, కానీ రేవంత్ రెడ్డి గారు చూడడానికి కొంచెం బాగానే ఉంటారు. హీ లుక్స్ లైక్ ఎ యంగ్, 60 years అయినా కూడా హీ లుక్స్ వెరీ యంగ్. అంటే ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన స్మైల్ కానీ, పీపుల్ అడ్మైర్ హిమ్ ఫర్ బ్యూటీ ఆల్సో. చాలా మంది కూడా చెప్పుంటారు. ఇప్పుడు మనకు ఆంధ్రాలో ఎట్లా పవన్ కళ్యాణ్ గారికి ఆయన మాట్లాడుతుంటే ఐ లవ్ యూ అని చెప్తారు జనాలు, రేవంత్ రెడ్డి గారు కూడా చాలా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆయన చూడడానికి ఆహార్యం కానీ, ఆయన మెయింటైన్ చేసే కానీ, తినేది కానీ, అంతని కేటీఆర్ గారు బాగాలేరని కాదు, ద వే
కంపారిజన్. సో చాలా మంది అమ్మో కేటీఆర్ రేవంత్ రెడ్డి గారు ఇన్ని నడిపారా, ఇంత ఉందా, ఆయన లవ్వేర్ ఎవరు, ఆయనకి ఎఫ్ఐఆర్లు ఎవరు అని చెప్పి వీళ్ళు తవ్వుతున్నారనమాట. పీపుల్ ఆర్ కమెంటింగ్. బట్ యాజ్ పర్ ద రాజకీయం యూ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ద పర్సనల్ మ్యాటర్స్. అది ఎవరైనా కానీ ఆయన ఒక సీఎం. ఇప్పుడు కేటీఆర్ గారి ఫాదర్ కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా పర్సనల్ విషయాలు తీసుకొస్తే ఎంత బాధ ఉంటుంది, ఎవరికైనా బాధే కదా. చేసి ఉండొచ్చండి, చిన్న ఏజ్లో లవ్లు ఉండవా, ఎఫ్ఐఆర్లు ఉండవా ఎవరికైనా కూడా, మనం మాట్లాడలేం కదా. ఇప్పుడు అలా అనుకుంటే కేటీఆర్ గారికి సంబంధించి కూడా చాలా ఉన్నాయి, ఉన్నాయి. చాలా 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 మంది హీరోయిన్ల పేర్లే ఉన్నాయి బయట, అవునా కాదా. సో అలాంటిది ఈయన కేటీఆర్ గారు వచ్చి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడము, రాజకీయ పరంగా ఏదైతే ప్రజలకి నువ్వు ఎందుకు మీ పార్టీ గెలవనప్పుడు, అంటే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ పార్టీ గెలవకపోవడానికి కారణాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చూపించిందో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి ప్రజలకి ఏది జరగట్లేదు అనేది చూపించే దాని మీద దృష్టి సాధిస్తే బాగుంటుంది. ఆయన ఏ నిర్ణయమైనా తీసుకోండి, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏమైనా తీసుకుంటాడు. కానీ మీరు ఎదుర్కొనే పద్ధతి ఎలా ఉంటుంది అంటే, జనరల్గా ఎలా ఉండాలి అంటే, మన బీఆర్ఎస్ పార్టీకి ఏం అన్యాయం జరుగుతోంది అనే దాన్ని ప్రజలకి చూపించగలిగితే ప్రూఫులతో సహా. సో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి వాళ్ళు నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడానికి పావులు కలుపుతారు. అప్పుడు మన రాష్ట్రం అభివృద్ధికి వస్తుంది. అర్థమవుతుందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎలక్షన్లో గెలవము అని తెచ్చుకోకూడదు కదా, ఎందుకంటే ఎన్ని ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వచ్చింది, ఆల్మోస్ట్ ఆల్ అండ్ 10 years. ఆ ఉన్న అధికారాన్ని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఇన్ని వేల ఇళ్ళు ఇచ్చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ నిజంగానే అది ఇచ్చారనుకోండి, ఇంకా కాంగ్రెసే ఉంటుంది ఇక్కడ. ఎప్పుడు ఓన్లీ తెలంగాణకే కాదు, తెలంగాణలో కనుక కాంగ్రెస్ ఇటువంటి పనులు చేస్తే పక్క రాష్ట్రాలు కూడా కాస్త కాంగ్రెస్ మీద ఆసక్తిని చూపిస్తాయి. ఇది ఓన్లీ ఈ రాష్ట్రంతోనే ఆగిపోదు. బెంగళూరులో స్టార్ట్ అయింది, కర్ణాటకలో, ఇక్కడ మళ్ళీ విజృంభిస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ అనేది కష్టమే ఇప్పుడు, ఎందుకంటే అది అసలు తలా తోక లేకుండా పోయింది ఆంధ్ర రాజకీయాలు. నిజంగా చెప్పాలి అనుకుంటే ఇక్కడైనా కొంచెం తలైనా తోకైనా తెలుస్తుంది, ఏది తల ఏది తోకో తెలుస్తుంది. అక్కడ అసలు తల లేదు తోక లేదు, ఎట్లెట్లో ఉన్నాయి అక్కడ రాజకీయాలు. కర్ణాటక ఈస్ గోయింగ్ ఫర్దర్. ఏదైతే వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్ దేర్ ఫోర్కాస్టింగ్ ఈస్ ఫర్ 2029. వాళ్ళ ఫోర్కాస్ట్ 2028, ఎందుకంటే కర్ణాటకకి వచ్చింది 2023లో గెలిచారు వాళ్ళు, ఫోకస్ పెట్టారు అంతే. 2028కి వాళ్ళు, మన వాళ్ళు 2029కి గెలవాలి. ఆ ఫోకస్ ఆలోచించాలి, ఆ ఫోర్కాస్టింగ్. రేవంత్ రెడ్డి గారు అదే ఆలోచిస్తున్నారు. కానీ ఇలాంటి కమెంట్స్ చేయడం కేటీఆర్ దగ్గర నుంచి రావడం అనేది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. ఇప్పుడు అంటే కొంతమంది మాట్లాడుతున్నారు కేటీఆర్ గారి గురించి మేము కూడా మాట్లాడాలని, బట్ రాజకీయాలు అలా ఉండకుండా ఉంటే బాగుంటుంది అని. అదేనండి, ఏదైతే వీళ్ళు వేలెత్తి చూపిస్తే వీళ్ళు అది సరిదిద్దుకొని రాష్ట్రానికి మంచి చేస్తే చాలా, అంటే అది ఎవరైనా కానివ్వండి, పర్సనల్స్ కాకుండా అది మనం కోరుకోవాల్సింది. చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.